అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ బొద్దాని, మీ బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజు అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యకాలంలోని కొన్ని వర్గాలు ఎలా ఉన్నాయంటే ఇతర వర్గాలనే రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటే మనం అందరం భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అడవుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉంటే ఒక ఛానల్లో సెల్ ఆన్ చేస్తే చాలు, రీల్స్ చూస్తే చాలు, సంక్రాంతి కమ్మవారి పండగ కమ్మవారి పండగ కమ్మవారి పండగ అనేసి పదే పదే అదే రీల్ వచ్చింది. దీని ద్వారా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటి సంక్రాంతి కమ్మవారి పండుగ అంటాం? సంక్రాంతి రైతుల పండుగ, అందరి పండుగ. ఏ కులానికి కానీ, ఏ వర్గానికి కానీ, ఏ మతానికి కానీ సంబంధించిన పండుగ కాదు. అన్ని మతాలకే, అన్ని కులాలకే, అన్ని వర్గాలకే సంబంధించిన పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి పండుగను అమ్మవారి పండుగ కమ్మవారి పండుగ అంటే మిగతా వర్గాల్లోని వాళ్ళు మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు మరి ఇటువంటి ఉండే కాదు. మరి ఈ మధ్య కాలంలో ఈ ఎక్కువైపోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేకో ఏంటో మరి కొన్ని వర్గాలు గతంలోని వెంకటేశ్వర స్వామిని అంటే రాష్ట్రంలోని ఏదైతే ఐపులో ఉంటుందో దానికి వాళ్ళకి అనువయించుకోవడం అలవాటు అయిపోయింది. వెంకటేశ్వర స్వామి చౌదరి అనేసి వెంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని అంటగట్టారు. తరువాత అమరావతిలో అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నాయి. ఈసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు, అన్ని వర్గాలు ఉన్నారు. కానీ ఓన్లీ అమరావతిని కమ్మరావతి అని పిలిచేలాగా, ప్రతిపక్షాలు పిలిచేలాగా హైప్ చేసుకున్నారు. ఓన్లీ అదేదో కమ్మోళ్ళు ఆస్తి కింద. అది కూడా మిమ్మల్ని మిగతా వర్గాలకి దూరం చేసేదిగా ఉందని నేను చెప్తున్నాను. తరువాత శ్రీకృష్ణుడి విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో పెట్టడం. ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ రూపంలోనే పెట్టుకోవచ్చు కదా, శ్రీకృష్ణుడి రూపంలో ఎందుకు పెట్టుకోవాలి? ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు ఒక్క వేషమే వేయలేదు. యమన వేషం వేసాడు, బృహన్నాల వేషం వేసాడు, దుర్యోధనుడి వేషం వేసాడు. శ్రీకృష్ణుడి విగ్రహం, శ్రీకృష్ణుడి వేషం ఉన్న విగ్రహమే ఎన్టీఆర్ రూపంలో పెట్టాలనుకోవడం మిగతా వర్గాల మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా. దానికి మరి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్రరావు గారు చేసిన పోరాటంతో అది ఆగింది. అలాగే ఇప్పుడు చూస్తుంటే సంక్రాంతి కమ్మవారి పండుగ కమ్మవారి పండుగ అంటున్నారు. దయచేసి కమ్మవారి పెద్దలకు అందరికీ నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. ఇటువంటి చేసేవాళ్ళని మీరు కట్టడి చేయకపోతే, ఎందుకంటే కమ్మవారు రాష్ట్రంలో 17% 18% ఉన్నారు, మిగతా వర్గాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరికీ దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ ఓన్లీ కమ్మవారితోనే నిలబడలేదు. కాపులు అండగా నిలిచి, పవన్ కళ్యాణ్ అండగా నిలిచి తెలుగుదేశం పార్టీని నిలబెట్టాడు. కాపు కమ్మ కలిస్తేనే కదా. ముందు కాపు కమ్మ బీసీ అన్ని వర్గాలు కలిస్తేనే మీకు హైప్ వస్తుంది. కానీ ప్రతి దాంట్లోనే మిమ్మల్ని హైప్ చేసుకోవడం, ఏదో దైవాంశ సంభూతులు అనడం అనుకోవడం అది మంచి పద్ధతి కాదనేసి, అలాగే కమ్మవారి పెద్దలందరూ కూడా ఇటువంటి విరోధించాలనేసి చాలా బాధ కలిగింది. సంక్రాంతి కమ్మవారి పండుగ ఏంటి, ఇన్ని వర్గాలు చేసుకునే పండుగ. దేశాల నుంచి వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఇక్కడ ఉంటున్నారు. రామారావు గారు ఉన్న టైంలో ఇటువంటి ప్రజల మీద రుద్దలేదు. ఆయన ఎప్పుడు కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకురాలేదు. ఇన్ని వర్గాలను కలిపి ఇవాళ బీసీలు తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే ఎన్టీఆర్ దయవల్లే. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టబట్టే. కాబట్టి ఒక్కటే అర్థం చేసుకోండి, ఈత అనేవాడు చున్నులో ఉన్నాడు, బీసీ లో ఉన్నాడు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, వెలమల్లో ఉన్నారు, అందరిలోనూ ఉన్నారు. రైతు అనేవాడు. ఆ రైతుల పండుగ సంక్రాంతి పండుగ. ఇంకో విషయం ఏంటంటే కులాలని మీరు హైప్ చేయడం, దేవాంశ సంభూతులుగా అయితే పండగలు మావి చెప్పుకోవడం జరిగితే ప్రతి ఒక్క కమ్యూనిటీలోని అలవాటు అవుతుంది. నేను యాదవుడిని, రాజ్యాలు వేలే చరిత్ర మాకుంది, రాష్ట్రాలు వేలే చరిత్ర మాకుంది. భగవద్గీత, బైబిల్, ఖురాను, రామాయణం, మహాభాగవతంలో యాదవుల చరిత్ర ఉంది అని మేము చెప్పుకోము. ఈ చరిత్ర చెప్పాలి ఏదైనా సరే. 1-2 సార్లు వెంకటేశ్వర చౌదరి, అమరావతి కమ్మోళ్ళది అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లిపోతున్నారు. అలాగే శ్రీకృష్ణుడి విగ్రహం, శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టడం ఎన్టీఆర్ రూపంలో, అంటే శ్రీకృష్ణుడు విగ్రహం ఎన్టీఆర్ రూపంలో పెట్టి స్టార్ట్ చేసి ప్రతి గ్రామాన మండలానే పెట్టి అది ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా ఎన్టీఆర్ కి పూజలు చేసేటట్టు ఈ ఆలోచన విధానం అర్థం అవుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకొని వర్గ వైషమ్యాలు, వర్గ విభేదాలు తీసుకురాకుండా, అలాగే మీరు అందరితో కలిసి ఉంటేనే ఏదైనా చేయగలం. అందరూ కలిసి ఉంటేనే, అంతేగాని వర్గం ఒకటి అంటే ఏది తెలియదు. ఇవాళ మీరు గెలిచారంటే కూటమి ప్రభుత్వం వల్ల గెలిచారు, కుటుంబంగా ఉండబట్టే గెలిచారు. ఇక ఉంటే గెలవరు కదా. ఇది మాత్రం అర్థం చేసుకోవాలని పెద్దలందరికీ పెంచుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.